హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకేనండి, నేను కూడా చాలా బాగున్నానండి. ఓకేనండి, మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను హల్వా తయారు చేయబోతున్నానండి. కరాచీ హల్వా తయారు చేయబోతున్నాను. అది ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేద్దామా? ఓకేనండి, ముందుగా వచ్చేసి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఓకేనండి, వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇది కార్న్ ఫ్లోర్ అండి, అంటే ఈ మొక్కజొన్న పిండి అంటారు. చక్కెర అండి, తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచీలండి, నెయ్యి, వాటరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మొక్కజొన్న పిండి అండి. మొక్కజొన్న పిండి హాఫ్ కప్పు తీసుకోవాలి. చక్కెర వచ్చేసి 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ మొక్కజొన్న పిండిని ఒక గిన్నెలో వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి వేసుకుందాము. సగం కప్పు మొక్కజొన్న పిండి వేసుకున్నాను కదా, 1 కప్పు నీళ్లు పోసుకుందాము. 1 కప్పు నీళ్లు పోసేసుకుందాము. 1 కప్పు నీళ్లు పోసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందామండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది ఉండలు ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇంకా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఒక గిన్నె పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ గిన్నెలో 1 కప్పు చక్కెర వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, 1 కప్పు చక్కెర వేసుకున్నారు కదా, 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీళ్ళు పోసుకోండి. ఓకే అండి, 1 కప్పు నీళ్ళు పోసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకోండి. చక్కెర అంతా కరిగిపోవాలి. చక్కెర అంతా కరిగే వరకు కలుపుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకున్నాము. ఈ చక్కెర అంతా కరిగిపోవాలండి. ఓకేనండి, ఆల్మోస్ట్ చక్కెర కరిగిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఇది కార్న్ ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇందులో వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే చిక్కబడుకుంటా వస్తుంది, కలుపుతూనే ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి. ఇదిగో అండి, చిక్కబడుకుంటూ వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనం నెయ్యి వేయాలి కొద్దిగా. ఇలా వేసుకుంటూ కలుపుతుండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇంకొద్దిగా వేసేసుకుందాం నెయ్యి.
ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందామండి. సారీ అండి, నేను ఫుడ్ కలర్ మర్చిపోయాను. ఫుడ్ కలర్ కూడా వేసేసుకుందామండి. చాలండి. చూస్తున్నారు కదా, ఇంతేనండి, సింపుల్. ఏమంటే కలుపుతూ ఉండాలి, కలపకుండా అలాగే ఉంటే అడుగంటి రాదు. ఇది గిన్నె నుంచి సపరేట్ కావాలండి, అలా కలుపుతూ ఉండాలి. ఓకేనండి, ఇది కొంచెం బాగా కలుపుకోవాలండి. ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ఇది మొత్తం హల్వా మొత్తం గిన్నె నుంచి సపరేట్ కావాలండి. అలా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఓకేనండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చిక్కబడిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్ లో నెయ్యి తీసుకుందామండి. నెయ్యి మొత్తం చుట్టూ అప్లై చేసేసుకుందాము. ఈ విధంగా చుట్టూ అప్లై చేసేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇది హల్వా ఇందులో వేసేసుకుందాము. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా హల్వా మొత్తం ఇందులో వేసేసుకుందాము. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ప్లేట్ లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది చల్లారనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆరిపోయింది. ఒకసారి ఇలా చేయి పెట్టుకొని చూడండి, చేతికి ఏమంటదో. అలా అంటకుండా ఉంటే కంప్లీట్ గా ఆరిపోయినట్టు. ఇప్పుడు తీసేసుకుందామండి, కట్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఒక పీస్ తీసుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా. ఓకేనండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్ లో కట్ చేసుకున్నాను. ఓకేనండి, ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా మరి. ఓకే ఫ్రెండ్స్, మీకోసం ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి. నాకైతే చాలా నచ్చిందండి, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసుకొని ఒకసారి తిని చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను హల్వా ఏ విధంగా తయారు చేశాను. ఓకేనండి, మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.